హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్, రుద్రాక్షలు, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయవచ్చు మీరు. ఓకే, మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. చాలా ఎమోషనల్ ఉన్నారు. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, క్యాన్సర్, కర్కాటక రాశి, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి. సో ఇది ఒక కేరింగ్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ కప్స్, నర్చరింగ్, కేరింగ్, హీలింగ్ ఎనర్జీ, ఎమోషనల్లీ స్టేబుల్ ఎనర్జీ. ఓకే, సో ఈ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు. ఓకే, గ్రేట్. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ నుంచి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీకి వచ్చారు. ఓకే, ఏదో చేంజ్ అయితే కనిపిస్తుంది. గ్రేట్. సో ఇప్పుడు నెక్స్ట్ వన్, క్యాప్రికాన్ ఎనర్జీ, 2 ఆఫ్ కాయిన్స్, మకర రాశి. ఓకే, మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో, మల్టిపుల్ ప్రయారిటీస్. ఓకే, సో అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, బ్యాలెన్సింగ్ డెసిషన్స్ తీసుకుంటూ, ఆప్షన్స్ అన్నిటినీ కూడా వాల్యూ ఇచ్చుకుంటూ వస్తున్నారు. చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, అసలు రీడింగ్లో ఎలా ఉంటుందో అనేది చూద్దాం. అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి, నైట్ ఆఫ్ వాండ్స్, సెక్షువల్ థాట్స్ అయితే వస్తున్నాయి మీ పర్సన్కి మీ పైన. అండ్ ప్యాషనేట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎక్కువ ఇక్కడ మీ పర్సన్కి మీ వైపు. ఓకే, సో ఇంపల్సివ్నెస్ కూడా కనిపిస్తుంది. 5 ఆఫ్ కప్స్, సెల్ఫ్ ఫర్గివ్నెస్, అంటే తనని తను క్షమించుకోలేకపోతున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మూవింగ్ ఆన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ, ఆ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఎక్కువ. సో ఆ థర్డ్ పార్టీ చాలా ఎక్కువ టైం తన లైఫ్లో ఉండటం వల్ల ఇప్పుడు కలిసి వచ్చింది ఏం లేదు, మీ పర్సన్కి అంతా పోయింది అన్నట్టు, పోగొట్టుకున్నదే ఎక్కువ, కలిసి వచ్చింది తక్కువ అన్నట్టు అయిపోయింది మీ పర్సన్కి. సో ఎప్పుడు అవే ఆలోచిస్తూ కూర్చుంటున్నారు. అసలు నా హ్యాపీనెస్ అనేది తీసుకెళ్ళిపోయారు ఆ థర్డ్ పార్టీ వాళ్ళు అన్న కోపంతో కూడా ఉన్నారు. ఓకే, నైట్ ఆఫ్ కాయిన్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్. అండ్ దిస్ ఇస్ కన్యా రాశి, స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, హార్డ్ వర్క్ చేస్తున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం. ఓకే, సో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకుంటున్నారు. చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ మీ పర్సన్కి. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఫ్యామిలీలో ఫస్ట్ డాటర్ ఆర్ ఫస్ట్ సన్ అయి ఉండొచ్చు ఆ ఫ్యామిలీకి. ఓకే, అండ్ చాలా చిన్న ఏజ్ నుంచే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తన పైన తీసుకొని చాలా సపోర్టింగ్గా ఉంటున్నారనమాట ఫ్యామిలీకి, అదైతే తెలుస్తుంది ఇక్కడ. అయితే తనకి కొన్ని ఇవి ఉన్నాయి, ఎడిక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా కొంచెం రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా కూడా ఉంటారు. ఎడిక్షన్స్ ఉన్నాయని కంప్లీట్గా ఫ్యామిలీని దూరం పెట్టేసి ఓన్లీ ఫన్ టైం అన్నట్టుగా ఉండదు తన లైఫ్, అన్నీ ఉంటాయి తన లైఫ్లో. ఓకే, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషి మీ పర్సన్. ఓకే, అండ్ లాంగ్ టర్మ్ వ్యూ అయితే చేస్తున్నారు మీ పర్సన్. అగైన్ వృషభ రాశి ఎనర్జీ. అండ్ ఇదేంటంటే ఇక్కడ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నట్టుగానే వస్తుంది కార్డ్స్లో, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం. బిహైండ్ ద డెక్, కింగ్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహరాశి. ఓకే, ఛాలెంజెస్ ఏవైనా ఉంటే అవన్నీ ఓవర్కమ్ చేస్తున్నారు. ఓకే,
అండ్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు, కెరీర్ పైన ఫోకస్ ఉంది, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, హార్డ్ వర్క్ చేసే టెండెన్సీ ఉంది మీ పర్సన్కి. అసలు వర్క్ ఏదైనా ఉంటే ఇంకా వేరే ఆలోచన అనేది ఉండదు మీ పర్సన్కి. సో అలాంటి మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి. 6 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ వాండ్స్, ఫ్యామిలీ కార్డ్, ఫ్యామిలీ అండ్ కిడ్స్. ఈ ఫ్యామిలీ అండ్ కిడ్స్ కార్డ్ ఎందుకు వస్తుందంటే ఇది మ్యారేజ్ కార్డ్. ఓకే, 4 ఆఫ్ వాండ్స్. మీరు మ్యారేజ్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే అది తప్పకుండా విదిన్ 3 months మీకు మ్యారేజ్ కూడా అవుతుంది. అండ్ కిడ్స్ కూడా ఉంటారు. కిడ్స్ రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏవో కూడా కనిపిస్తున్నాయి. చైల్డ్హుడ్ ట్రామా కనిపిస్తుంది అండ్ రీయూనియన్ కూడా కనిపిస్తుంది. 9 ఆఫ్ సోర్డ్స్, లోన్లీనెస్, స్లీప్లెస్ నైట్స్. అసలు లైఫ్ పైన హోప్ అయితే లేదు, హోప్లెస్నెస్ కూడా ఉంది మీ పర్సన్కి. అండ్ ఫుల్ ఎనర్జీస్తో మీ వైపు రావాలని చూస్తున్నారు. ఒక బ్లైండ్ ఫెయిత్తో మీ పర్సన్ మీ వైపు రావాలి, మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలి, మీతో న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలి అని చూస్తున్నారు. విక్టరీ. సో మీ పర్సన్కి మీకు కొన్ని డిజైర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా విన్ అవుతారు మీరు. విక్టరీ కనిపిస్తుంది ఇక్కడ, పబ్లిక్ రికగ్నిషన్ కనిపిస్తుంది, మీ లైఫ్లో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అండ్ చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉన్నారు మీరు ఇద్దరు కూడా. గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు అండ్ గుడ్ ఫార్చ్యూన్ చూడబోతున్నారు. ఓకే, ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ అయితే వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్. 3 ఆఫ్ కాయిన్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి స్ట్రాంగ్ మకర రాశి ఎనర్జీ, టీమ్ వర్క్, కొలాబరేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ నుండి. మేబీ ఇక్కడ మీ ఆఫీస్లో మీ కొలీగ్ అయి ఉండొచ్చు ఈ పర్సన్, లేదా మీరిద్దరూ కలిసి బిజినెస్ చేస్తుండొచ్చు. అండ్ మీరు ఏదైనా ఆఫీస్ పెడితే దాంట్లో ఒక వర్కర్ అయి ఉండొచ్చు ఇతను ఆర్ ఆమె. సో అలా కూడా ఉంటుంది. అండ్ ఒక మీతో కలిసి బిజినెస్ చేయాలన్న కోరికలు కూడా ఉన్నాయి మీ పర్సన్కి. ఓకే, టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్. డే డ్రీమింగ్ చేస్తున్నారు మీరిద్దరు కూడా, విష్ఫుల్ థింకింగ్ కూడా చేస్తున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. చారియట్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ట్రావెల్ చేయొచ్చు, ట్రావెల్ కార్డ్. ఓకే, అండ్ 7 ఆఫ్ వాండ్స్, స్టాండింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్నమాట ఇది. అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఛాలెంజెస్ అన్నిటినీ కూడా ధైర్యంతో ఫేస్ చేస్తున్నారు. చాలా ప్రొటెక్షన్ కూడా ఉంది, కాంపిటీషన్ ఉంది. మీ కంట్రోల్లో మీరు ఉంటున్నారు, మీ లిమిట్స్లో మీరు ఉంటున్నారు, బౌండరీస్లో మీరు ఉంటున్నారు. ఓకే, హోల్డింగ్ యువర్ ఓన్ ఫీలింగ్స్ అన్నమాట. ఓకే, సో సెల్ఫ్ కంట్రోల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీకు. బిహైండ్ ద డెక్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. సో మెంటల్ క్లారిటీ అయితే రాబోతుంది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. ఒక హానెస్ట్, ట్రూత్ఫుల్ అండ్ డిసిప్లిన్డ్ పర్సన్ మీరు అండ్ మీ పర్సన్ కూడా. అండ్ సో ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో మీ పర్సన్ మైండ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీ వైపు చాలా అట్రాక్షన్ అయితే వచ్చింది. బట్ ఈ అట్రాక్షన్ నాకు తెలిసి మీరు ఏవో కొన్ని స్పెల్స్ కూడా చేస్తున్నారు. మేబీ స్పెల్ వర్క్ అయి ఉండొచ్చు, లేదా మీరేదో అట్రాక్షన్కి సంబంధించిన అట్రాక్షన్ అంటే అట్రాక్టింగ్ యువర్ పర్సన్ అనమాట. ఏదో వేసుకున్నారు మీరు మెడలో కానీ చేతికి కానీ ఏదైనా వేసుకున్నారు. సో అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి, మీరు చేసే మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది, మీరు పంపించే టెలిపాథిక్ మెసేజెస్ అక్కడికి రీచ్ అవుతున్నాయి. ఓకే, నైట్ టైం చాలా మాట్లాడుకుంటున్నారు మీరు. చాలామందికి కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో అందుకే ఫ్యూచర్ ప్లాన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. మీరు ఇద్దరూ కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారు. బట్ కొంతమంది విషయంలో మీ పర్సన్ ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు. బట్ కమ్యూనికేషన్ అయితే ఉంది, డ్రై కమ్యూనికేషన్ ఉంది. సి మూవింగ్ ఫార్వర్డ్. 3 ఆఫ్ వాండ్స్. హీలర్. మీరు ఒక హీలర్లా కనిపిస్తున్నారు, హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు మీ పర్సన్. జస్టిస్, అగైన్ మ్యారేజ్. 4 ఆఫ్ కప్స్. మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు.
రీసెంట్ పాస్ట్లో. బట్ ఇప్పుడు మీరే మెయిన్ హీరో ఆర్ మెయిన్ హీరోయిన్ అయిపోయారు. బట్ రీసెంట్ పాస్ట్లో మీరు ఒక ఆప్షన్ అంతే. ఇదంతా యూనివర్స్ క్రియేట్ చేస్తున్న ఒక ఇదన్నమాట. ఇది మెజిషియన్ కార్డ్ అంటే మీరు మేనిఫెస్టేషన్ అయితే స్ట్రాంగ్గా చేస్తున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా. ఒక స్ట్రాంగ్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది, జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. ఒక మెంటల్ క్లారిటీ రాబోతుంది మీ రిలేషన్షిప్కి సంబంధించి. మెంటల్ క్లారిటీ అబౌట్ యువర్ రిలేషన్షిప్. అగైన్ కమ్యూనికేషన్ కార్డ్, 9 of Cups, విష్ ఫుల్ఫిల్మెంట్, లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీ ఫ్యూచర్లో. అండ్ అగైన్ 4 of Pentacles, డెత్, రీబర్త్. ఈ డెత్ ఏంటంటే తన పాస్ట్ లైఫ్ అనమాట. రీబర్త్ ఏంటంటే మీతో ఫ్యూచర్. ఓకే, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అవే. 7 of Wands, ఇందాక చెప్పాను బౌండరీస్లో ఉన్నారు మీరు అండ్ మీ పర్సన్. బట్ అవి ఎంతో కాలం ఉండరు ఆ బౌండరీస్లో, రికన్సైల్ అయిపోతారు. 3 of Coins, అగైన్ కొలాబరేషన్, టీమ్ వర్క్, బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు మీరు. ఓకే, సో మీరు ఏమాత్రం వలి కనక్కలేదు. ఇక్కడ మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది యూనివర్స్. మీరు పంపించే మెసేజెస్ అండ్ కాల్స్ ఇవన్నీ కూడా త్వరలోనే రిసీవ్ చేసుకుంటారు మీ పర్సన్. అండ్ ఇప్పుడు హర్మిట్ మోడ్లో అయితే ఉన్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీకోసం ఆలోచించి. సో ఇది 8 of Cups, తన పాస్ట్ నుంచి ఇలా వాకౌట్ చేసి వాకవే చేసి మీ వైపు వస్తారు. అండ్ జడ్జ్మెంట్ అయితే చేస్తారు మీకు. ఇక్కడ అగైన్ జడ్జ్మెంట్ కూడా కొన్ని కేసెస్లో రికన్సిలేషన్ కార్డ్ అంటారు. హీలింగ్ జర్నీ, డిసీట్ఫుల్ ఎనర్జీ, చీటింగ్ జరిగింది మీ పర్సన్లో, మీ పర్సన్ లైఫ్లో. 6 of Pentacles, గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ అండ్ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్. రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు, లేదా రెండు కూడా అయి ఉండొచ్చు. Ace of Pentacles, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ 2 times వచ్చింది మనకి. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, లీబ్రా, తులారాశి. క్లారిటీ అయితే రాబోతుంది మీకు. రిలేషన్కి రిలేటెడ్ ఏదో న్యూస్ రాబోతుంది. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఒక ఎమోషనల్ పర్సన్ అయిపోయారు మీ పర్సన్. సో ఇలాంటి ఎమోషనల్ ఎనర్జీస్లో వస్తారు మీ దగ్గరికి. మిమ్మల్ని ఎలా అయినా కలవాలని చూస్తున్నారు మీ పర్సన్. బట్ గ్రేట్, చూడండి కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. మిమ్మల్ని ఎలా అయినా కలవాలి, మిమ్మల్ని ఎలా అయినా కన్విన్స్ చేసి మాట్లాడాలి, మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి అని, మీతోనే లైఫ్ చూడాలి అని చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం తనకున్నది ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో అందుకే ఛాన్స్ దొరికితే గంటలు గంటలు నిద్రపోవడం లాంటివి చేస్తున్నారు. మార్నింగ్ టైం కనుక ఒకవేళ ఇంట్లో ఉండాల్సి వస్తే, ఎందుకంటే ఈ ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది మీ పర్సన్కి. థింకింగ్ ఇదే ఉంటుంది మైండ్లో. అది అవసరం లేదనమాట, అంత థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పటికైనా క్లియర్ అవుతాయి, దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. బట్ లోన్లీగా ఫీల్ అయ్యి అంతలా బాధపడుతున్నారు మీ పర్సన్. సో ఎప్పుడైతే రీయూనియన్ అవుతుందో మీకు, అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ 1 by 1 ఈజీగా క్లియర్ అయిపోతాయి. ఇలా వస్తారు మీ దగ్గరికి మీ పర్సన్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో. ఓకే, మిస్టర్ లవర్ అన్నట్టుగా. ఓకే, సో ఈ ఎనర్జీలో వస్తారు ఇట్లా. సో ఇంత యాంగ్జైటీతో ఉన్నారు, మిమ్మల్ని కలవాలని, మిమ్మల్ని మీట్ అవ్వాలని, మాట్లాడుకోవాలి, అన్ని విషయాలు క్లారిఫై చేసుకోవాలి, మీకు క్లారిటీ ఇవ్వాలి, ప్రపోజల్, కమిట్మెంట్ ఇవన్నీ ఇవ్వాలి. అందుకే మీ వైపు రావడానికైతే ప్లాన్ చేసుకున్నారు. సో ట్రావెల్ చేసి, డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళైతే ట్రావెల్ చేసి మీ వైపు వస్తారు మీ పర్సన్ ఇట్లా. ఓకే, సో యూనివర్స్ మీకు చాలా క్లారిటీ అయితే ఇచ్చింది ఈరోజు. ఓకే, సో ఫార్ మీకు రెజొనేట్ అయితే ఈ రీడింగ్, ఒక కామెంట్ సెక్షన్లో ఒక బటర్ఫ్లై డ్రాప్ చేయండి. ఓకే, అండ్ లైక్ చేయండి. అండ్ ఈరోజు లక్కీ నెంబర్ 7. అండ్ కామెంట్ సెక్షన్లో బటర్ఫ్లై డ్రాప్ చేయండి. ఓకే, అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.